ఆదినాథసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అగజ ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ మహాగణపతయే నమః. సకుంకుమ విలేపనామళికచుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సచరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపనిధౌ స్మరేదంబికాం. దేవ్యై నమః. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. శతరుద్రీయం. ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని సాధించడానికి అలౌకికమైనటువంటి మార్గాన్ని చూపించేటటువంటిదే వేదము అని సాయనుడు వేదాన్ని నిర్వచించాడు. అసలు వేదంలో చెప్పబడినటువంటి విషయం ఏమిటో తెలుసా మనకి? వేదం మొత్తం మీద చెప్పింది ఏమిటి అంటే పరమేశ్వర తత్వం. ఆ పరమేశ్వర తత్వాన్ని వివరించడానికే ఇన్ని రకాలుగా వేదము అనేది చెప్పబడింది. మొట్టమొదటిగా ఒకటిగా ఉన్నటువంటి వేదం ఈ రోజున 4 వేదాలైంది. కారణం ఏమిటి అంటే ఆ పరమేశ్వర తత్వాన్ని అందరికీ వివరించాలి, అందరికీ తెలిసేటట్టుగా దాన్ని చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే. కాబట్టి వేదాలన్నీ కూడా పరమేశ్వర తత్వ బోధకాలే అయినప్పటికీ ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత అనేది ఉంది. ఏది ఏమైనప్పటికీ వేదం నేర్చుకున్నటువంటి ప్రతి వాళ్ళు ఆ వేదాన్ని ప్రతిరోజు వల్లె వేయాలి అనేటటువంటి నియమం మాత్రం ఒకటి ఉంది. ఇలా వేదాన్ని వల్లె వేయటాన్నే స్వాధ్యాయము అని అంటారు. అంటే ఎవరికి వాళ్ళు చదువుకోవటం అన్నమాట. ప్రతిరోజు గనక చదవకపోయినట్లయితే ఎవరైనా సరే చదివినటువంటి చదువు కాస్త మర్చిపోవడం జరుగుతుంది. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే ప్రతిరోజు అందులో కొంత భాగమైనా సరే మనం చదువుతూనే ఉండాలి. అలా చదవటాన్నే స్వాధ్యాయము అని అంటారు. వేద పండితులందరూ కూడా స్వాధ్యాయం చేయాలి అనేది వేదానుశాసనం. అయితే ఇవాళ రోజున ఇలా స్వాధ్యాయం చేసేటటువంటి పండితులు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. కానీ అభిషేక మంత్రాలైనటువంటి నమకము, చమకము, అలాగే పురుష సూక్తము, శ్రీ సూక్తము, వీటిని ప్రతినిత్యము కూడా పారాయణ చేసేటటువంటి వాళ్ళు మన దేశంలో అనేక మంది ఉన్నారు. నిత్యదేవతార్చనలో కూడా అభిషేకం చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అటువంటి ఈ మంత్రభాగంలో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే అదే రుద్రాధ్యాయము. రుద్రాధ్యాయము అంటే కేవలము నమకము చమకము, వీటినే మనం రుద్రాధ్యాయము అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ నమకము చమకము రెండో కూడా యజుర్వేదానికి సంబంధించినటువంటివి. అలా యజుర్వేదంలో ఉన్నటువంటి తైత్తిరీయ సంహిత, అందులో చెప్పబడ్డాయి ఈ నమక చమకాలు రెండూ కూడా. నమకంలో మొత్తం 11 అనువాకాలుంటాయి, అలాగే చమకంలో కూడా 11 అనువాకాలుంటాయి. నమకము చమకము ఈ రెండింటినీ కలిపి రుద్రాధ్యాయము అని అంటారు. యజుర్వేదానికి మొత్తం 101 శాఖలున్నాయి. సామాన్యంగా వేద శాఖలు అన్నింటిలోనూ కూడా చివర ఒక ఉపనిషత్తు అనేది ఉంటుంది. అలా ఒక వేదశాఖ చివరిలో ఉన్నటువంటి ఉపనిషత్తు ఇంకో వేదశాఖలో మళ్లీ కనిపించదు. కానీ ఈ రుద్రాధ్యాయము అనేటటువంటి ఈ రుద్రోపనిషత్తు అన్ని యజుశాఖలందు కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే యజుర్వేదానికి ఉన్నటువంటి 101 శాఖలందు కూడా ఈ రుద్రోపనిషత్తు అనేది కనిపిస్తూ ఉన్నదన్నమాట. ఈ రకంగా ఈ రుద్రోపనిషత్తు యజుర్వేదంలో 100 సార్లు కనిపిస్తుంది కాబట్టి దీన్ని శతరుద్రీయము అని అంటారు. ఇలా 100 సార్లు చెప్పబట్టే దీని యొక్క ప్రాముఖ్యత అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. శతే శాఖాసు పఠ్యతే రుద్రియం శతరుద్రీయం. 100 శాఖలందు పఠించబడుతూ ఉన్నది కాబట్టి ఇది శతరుద్రీయము అనబడుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. అయితే సూత సంహితలో శతశాఖ గతం సాక్షాత్ శతరుద్రీయముత్తమం తస్మాత్ జపమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే అని చెబుతూ ఉన్నాడు. అంటే యజుర్వేదంలో ఉన్నటువంటి 100 శాఖలందు చెప్పబడినటువంటిది కావటం చేత దీన్ని శతరుద్రీయము అని అంటూ ఉన్నారు. ఇలా ఈ శతరుద్రీయము అనేటటువంటి ఈ రుద్రాధ్యాయము అనేది చాలా ఉత్తమమైనటువంటిది. ఎందుకని అంటే ఇది ఒకసారి కాదు, యజుర్వేదంలో ఉన్నటువంటి 100 శాఖలందు ఇది చెప్పబడింది కాబట్టి ఇది చాలా ఉత్తమమైనటువంటిది. తస్మాత్ జపమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే. దీన్ని జపించినంత మాత్రం చేతనే సమస్తమైనటువంటి పాపాలు కూడా నశించిపోతాయి అని చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే